హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతం ఆదిపర్వం 8వ భాగానికి మీకు స్వాగతం. హిడింబాసురుని వధించిన తర్వాత పాండవులు కుంతితో కలిసి ఒక గ్రామం వైపు నడుస్తూ వెళ్తారు. అయితే వారికి దారిలో వేదవ్యాసుడు కనిపిస్తాడు. వారందరూ వేదవ్యాసునికి నమస్కరిస్తారు. అసలు ఏం జరిగిందో తన దివ్య దృష్టితో తెలుసుకుంటాడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు తెలుసుకున్న తర్వాత పాండవులని ఆ గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వదిలిపెడతారు. వదిలిపెట్టి నాకు పనుందని చెప్పేసి బయటికి వెళ్తాడు. పాండవులు ఆ బ్రాహ్మణునితో పరిచయం పెంచుకుంటారు. రోజు పాండవులు ఆ బ్రాహ్మణ్ ఇంట్లోనే ఉంటారు. అలా ఉంటూ రోజు భిక్షాటన కొరకే వెళ్తుండే. అయితే వచ్చిన భిక్షలో సగం మాత్రం భీముడు తీసుకొని మిగతా సగం మిగిలిన పాండవులకి కుంతికి ఇచ్చేది. ఎందుకో తెలియదు కానీ ఒకరోజు భీముడు మాత్రం భిక్షాటనకై వెళ్ళరు. అయితే కుంతి మరియు భీముడు ఆ బ్రాహ్మణు ఇంట్లోనే ఉంటారు కదా. ఆ బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి శోకిస్తుంటాడు, దుఃఖిస్తుంటాడు. అసలు ఏం జరిగిందని కుంతి మరియు భీముడు వెళ్ళి ఆరాధిస్తారు. ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు: మా రాజ్యపు రాజు సోమరిపోతు, అతను యుద్ధాలు చేయడు. పొరు రాజ్యం నుంచి యుద్ధాలకు వస్తే అతను భయపడడు. ఎందుకంటే ఈ రాజ్యంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. బకాసురుడు ఉంటే మా రాజ్యంపైకి ఎవరు యుద్ధానికి రానన్న ధైర్యంతోని అతన్ని మా రాజ్యంలోనే ఉండనిస్తున్నాడు మా రాజు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేందంటే ప్రతి సంవత్సరం బకాసురునికి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి, ఒక ఆవు లేదా ఒక దున్నపోతు, వాటితో పాటు చాలా భోజనాన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఆ బకాసురునికి బలవ్వాలి. అలా చేస్తేనే బకాసురుడు తన రాజ్యానికి రక్షణను అందిస్తాడని చెప్పేసి ఆ రాజు కూడా దీని కొరకు ఒప్పుకుంటాడు. ఇదంతా విన్న భీమునికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈసారి ఆ బ్రాహ్మణుడి బదులు భీముడే వెళ్తాడు. భీమునితో పాటు ఆ దున్నపోతు చాలా భోజనం కూడా తీసుకెళ్తాడు. అయితే దారి మధ్యలో భీముని కాకలేసి ఉన్న భోజనాన్నంతా తినేస్తాడు. దున్నపోతు నేరుగా వెళ్ళి ఆ బకాసురుని దగ్గర అవుతుంది. భీముణ్ణి చూసిన బకాసురునికి కోపం వస్తుంది. కోపంతో భీముణ్ణి బెదిరిస్తాడు. కానీ భీముడు మాత్రం బెదరడు. భీముడు అలా బెదరకపోయేసరికి బకాసురునికి ఇంకా కోపం వస్తుంది. తన పక్కన ఉన్న పెద్ద పెద్ద కొండల్లాంటి రాళ్ళని భీముడి పైకి ఇసురుతాడు. కానీ భీముడు వాటిని చీమగొట్టినట్టు కూడా చేయకుండా వాటిని పక్కకు దూసేస్తాడు. వాదన పెరిగి అది యుద్ధానికి దారితీస్తుంది. భీముడు మరియు బకాసురుడు ఇద్దరు బలవంతులే. వారిరువురి మధ్య యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. ఎవరి చేతికి ఏది దొరికితే దాంతో యుద్ధం చేసుకుంటుంటారు. అయితే వారిద్దరు యుద్ధం చేసుకునే శబ్దానికి ఆ శబ్దం ఊరంతా ప్రకంపించిపోతుంది. ఆ శబ్దం విన్న ప్రజలందరూ ఆ చోటుకొస్తారు. కొద్దిసేపటి యుద్ధం తర్వాత బకాసురుడు అలసిపోతాడు. ఇక ఇదే అదునుగా చూసుకొని భీముడు తన పిడుగుద్దులతో బకాసురుని చంపేస్తాడు. అలా బకాసురుని వధతో ఆ ఊరికి పునర్వైభవం తిరిగొస్తుంది. ఇక ఈ వీడియో కిందే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో షేర్ చేయడం తప్పులేదు కదా.